దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. నా ప్రియ అక్క చెల్లెళ్ళారా, మీరందరూ ఈ వాక్యాన్ని విని 10 మందికి ఫార్వర్డ్ చేస్తుంటే వారు ఆత్మలో వర్ధిల్లుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు ఎదుగుతూను అనే ఒక భక్తుని గురించి చెప్పబోతున్నాను. ఎదుగుతూను ఎవరో కాదు, లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒబేదేదేం అనే భక్తుని గురించి నేర్చుకున్నాం. అసలు ఎవరు ఈ ఒబేదేదేం? చరిత్ర తవ్వకాల్లో లభ్యమైన కొన్ని ఆధారాలు మనం చూసుకుంటే, ఆత్మీయంగా లోతుల్లోకి వెళ్తే, ఒబేదేదోము అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉంటే, ఒబేదు అనే భక్తుడు కూడా మరొక ఆయన ఉన్నాడు. ఈ ఒబేదు అనే వ్యక్తి ఏమో మనకి రూతుని వివాహం ఆడింది ఎవరండి? బోయేజు. ఎవరా? బోయేజు రూతుని వివాహం ఆడాడు. ఈ రూతు బోయేజులకి పుట్టినవాడు ఒబేదు అనే వ్యక్తి. ఇది మనకి అప్రస్తుతము. ఆ ఒబేదు నుంచి వంశావళి క్రమక్రమంగా పెరుగుకుంటూ వచ్చి యేసుక్రీస్తు కూడా అదే వంశంలో పుట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఒక వేరే విషయం. బట్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఒబేదు కాదు, ఒబేదేదేము. ఆయన ఎవరు అంటే లేవి వంశములలో నుండి వచ్చినవాడు. అసలు చాలా మంది తల్లిదండ్రులు, నేను ఈ యొక్క ఒబేదేతుని గురించి, ఒబేదేదోం యొక్క తండ్రి అయినటువంటి ఎదూతుని గురించి నేను నేర్చుకున్న మాట ఏంటంటే, ఒక తండ్రి అయిన వాడు పిల్లల్ని ఎలా పెంచాలి, బిడ్డల్ని ఎలా పెంచితే వాళ్ళు ఎంత గొప్ప ప్రయోజకులు అవుతారు. చాలా మంది నేను పిల్లల్ని గారాబం చేయండి, అలాంటి మానండి అని నేను అనను, కానీ డైరెక్షన్ నేను చెప్పను. కానీ మంచేదో ఆ మంచి క్రమంలో, ఆ మంచి మార్గంలో పిల్లల్ని పెంచండి, పోషించండి, నడిపించండి. వాళ్ళు గొప్పవారు అవుతారు, ప్రయోజకులు అవుతారు, దేవునికి ఇష్టలుగా మారిపోతారు, దైవికమైన దీవెనలు సమృద్ధిగా పొందుకుంటారు. ఈరోజు ప్రతి కుటుంబంలో నిజంగా దేవుని యొక్క దీవెన చాలా మంది ఎందుకు పొందుకోలేకపోతున్నారు? కారణం ఒకటే, ఎదూతూన్ అనే వ్యక్తి తన ఆత్మీయ జీవిత ప్రారంభ దినాల నుంచి మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతాలు జ్ఞాపకం చేసుకోండి, జస్ట్ లైక్ మైండ్లో పెట్టుకోండి. మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, కీర్తనల గ్రంథాలు వచ్చి మూడు అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 39వ కీర్తన, 62వ కీర్తన, 77వ కీర్తన. ఈ 3 కీర్తనలు పాడవలసిన రాగం ఏంటంటే ఎదూతూను రాగము. అసలు ఆ రాగానికి ఇతని పేరు పెట్టారు. ఆయన ఎంత గొప్ప ఆరాధికుడో చెప్పమంటే ఒకటి చెప్తా. మనం ఎవ్వరం కూడా కొన్ని సందర్భాల్లో గొప్పగా ఆరాధిస్తున్నామని కేకలు పెడతామే, కానీ అసలు ఆరాధన అది కాదు. ఆరాధన చేస్తే అభిషేక ఆత్మ మన మీదకి అలా దిగి రావాలి. కొంతమంది ఆరాధన చేస్తారు, వాళ్ళ ఒంటి మీద బట్టలు ఊడిపోయేది కూడా చూసుకోరు. ఎక్కడ బైబిల్ గ్రంథంలో బట్టలు ఊడిపోయే రీతిలో లేదు. దేవునికి మహిమకరంగా మన ఆరాధన ఉండాలి, కానీ దేవుని నామాన్ని అవమానపరిచే రీతిలో మన ఆరాధన ఉండకూడదు. ప్రియులారా, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఈయన యొక్క ఆరాధన విధానం ఎలా ఉండేదంటే, ఈ ఎదుగుతూను అనబడిన ఈ భక్తుని యొక్క ఆరాధన ఎలా ఉండేదంటే, జరగబోయే సత్యాలు కూడా ప్రత్యక్షంగా కనపడే రీతిలో ఉండేవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 39వ కీర్తన భాగంలో మనం చూస్తే అసలు అతని రాగములో పాడదగినది అని ఉంది. ఎవరి రాగం అది? ఎదూతూను రాగం. నేను అనుకునేవాడిని తెలియని దినాల్లో ఎదూతూను రాగం అంటే ఆ రాగానికి ఒక పేరు ఉందనుకుంటలే అనుకునేవాడిని. అంటే నాకు ఇది చదివిన తర్వాత అర్థమవుతుంది, ఆ మనుషులు కనిపెట్టిన దేవుడు వాళ్ళకిచ్చిన వరం, గిఫ్ట్, దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి వారు పాడేరే, ఆ వాళ్ళ నోటి నుంచి వచ్చే ఆ రాగానికి వాళ్ళ పేరు పెట్టారు. అది ఆ రాగం, ఈ రాగం, ఏ రాగమో అని అంటారు కదా సంగీత వాయిద్యకారులు. ఫలానా రాగములో పాడదగింది, ఫలానా రాగములో పాడదగింది అని అంటారు కదా. అలానే ఎదూతూను ఆ రాగములో పాడదగింది అని అంటే, ఈ ఎదూతూన్ అనే వ్యక్తి ఎంత గొప్ప ఆరాధికుడైతే పరిశుద్ధ గ్రంథములో ఆయన పేరు రాయబడి ఉంది. ఈయన ఎంత గొప్ప ఆరాధికుడైతే ఆయన పేరు పెట్టి మాట్లాడుతున్నారు. ఓకే, మంచిదే. ఈ కీర్తనకి ఆయన పేరు పెట్టి ఆయన రాగంలో పాడాలి అన్నారు కదా. అసలు ఈ కీర్తన ఎలా రాశాడు దావీదు? ఈ కీర్తనను రాసింది దావీదే. ఏమని రాశాడు నేను కూడా చూడండి, ఒకసారి చూద్దాం. మనం 39వ కీర్తన భాగంలో దావీదు రాసిన కీర్తన ఎలాంటిది, ఎటువంటిది, ఏ విధంగా ఉంటుంది మనం చూస్తే,
అక్కడ నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏమి నేర్చుకోవాలి? ఇక్కడ భక్తి గల జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబంలోనికి రావాలి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏమి నేర్చుకుంటే, ఏమి నేర్చుకుని దేవుని చేర్చుకుంటే ఆశీర్వాదాలు మన వశం అవుతాయి, మన సొంతం అవుతాయి. ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకోగలుగుతాం, మనం ఎలా ఆత్మీయ జీవితంలో నడుచుకోవాలి అంటే ఈయన పాడుతున్న ఈ పాటలో చెప్పిన సందేశం ఏంటంటే పెద్దగా రాయబడింది. నా అనే మొదటి అక్షరం చాలా పెద్దగా, అంటే ఆయన స్వరం ఎలా చెప్తున్నాడంటే చాలా హై పిచ్ లో చెప్తున్నాడు. నా అనేది అంటే నా దేవుడు నాకు ఇచ్చిన ఈ నాలుక ఎలా ఉపయోగిస్తున్నాడట? ఈ నాలుకతో ఏం చేయబోతున్నాడు అంటే ఈ నాలుక పాపం చేయకూడదు. పరిశుద్ధమైన జీవితంలో జీవించే వాడి యొక్క నాలుక పాపం చేయకుండా చిక్కం వేసుకోవాలి. ఎందుకు? ఉబేదేదేము కుటుంబంలో ఆశీర్వాదాలు వచ్చాయి. తన తండ్రి అయిన ఎదూతును ఏం చేశాడంటే బిడ్డల్ని ఆ విధంగా పెంచాడు. ఎలా పెంచాడు? ఎదూతుని యొక్క కుమారులు ఎంతమంది అంటే 68 మంది కుమారులు అంట ఆయనకి. ఎంతమంది చెప్పండి? 68 మంది కుమారులు ఈ ఎదూతునికి ఉన్నారు. వారిలో అందరూ కూడా ప్రాముఖ్యమైన వ్యక్తులే. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక విలువైన సమాచారం మనకు దొరుకుతుంది. మరలా చెప్తున్నా, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 37వ వచనం. చాలా మంది పిల్లల్ని కంటారు కానీ సరిగా సరైన క్రమములో పెంచలేరు. కానీ ఎదూతును బిడ్డల్ని కన్నాడు. 68 మందిని మెయింటెనెన్స్ చేయాలంటే అతను ఎంత సాహస వీరుడని చెప్పొచ్చండి. 2-3 పిల్లలకే తల్లడిల్లిపోతాం మనం. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 37వ వచనం. అక్కడ ఒక మాట చదువుకుందాం మనం. 16 చదవండి ఒకసారి. మందసం ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని సహోదరులను నియమించను. ఎంతమంది అంట? ఉబేదేదేముకి సహోదరులు ఎంతమంది? మరి నీకు సహోదరులు ఎంతమంది? ఒకళ్ళు ఇద్దరు ఈ రోజుల్లో కదా. 68 మంది ఏకతాటి మీద నడిపించబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే బిడ్డలు కంటే సరిపోదు. కొంతమంది అంటారు కదా, బిడ్డలు ఏ విధంగా కన్నారు వీళ్ళంటే ఒక 10 మంది 15 మంది కన్నారనుకో, మీకు తెలుసు డాష్ పిల్లలకి అన్నట్టు కందయ్య అని ఏమంటారు? ఏందా డాష్? పూరించుకోండి మీరే. కన్నట్టు కందే, కన్నట్టు కన్నాడు కానీ పెంచడం చేతకట్ల. ఇడేం చేతకట్లేదు మనకి? ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? దారిద్ర్యం ఎందుకు అనుభవిస్తున్నాం మనం? దారిద్ర్యమైన వ్యవస్థలు మనం ఎందుకు దిగజారిపోతున్నాం? ఇంకా 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 దినం గడిచిపోతుంది. ఎందుకు దిగజారిపోతున్నాం అంటే పెంచటం చేతకాక. 68 మందిని ఏ విధంగా పెంచాడంటే దేవుని దివ్య సన్నిధిలో నేను మొదట చెప్పా. ఉబేదేదేము ఇంటికి మందసం వచ్చినప్పుడు ఆ మందసాన్ని చాలా జాగ్రత్త, చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధమైన జీవితం వారు జీవించారు ఉబేదేదేము కుటుంబస్తులు. కారణం ఆ పరిశుద్ధమైన క్రమం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తండ్రి అయిన యెదూతూను నుంచి వచ్చింది. కొంతమంది అంటారు పిల్లలను చూసారే, ఆ పిల్లడు అచ్చం వాళ్ళ నాన్న పోలికేనా? పోలిక వాళ్ళ నాన్నదే కానీ పనులు వాళ్ళ నానే కాదు, గుణమంతా డాష్ కదా. పోలిక వాళ్ళ నాన్నదే, మంచిదే. పిల్ల భలే రంగు వచ్చింది రే అని అంటాం, తెల్లగా వచ్చింది అంటాం, తెల్లగా పుట్టింది అంటాం. అయా మంచి సంబంధం, పిల్ల అసలు ఎంత బాగుంటుంది అనుకున్నా పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత ఏమంటారు? అయ్యా పిల్ల మంచిది అనుకున్నానే కానీ దాని గుణము
డాష్ అని మేము అనుకోలేదు కదయ్యా అంటారు. పిల్లోడు మంచోడే గాని వాడి గుణము అది అనుకోలేదు కదయ్యా అంటారు కదా. కానీ ఒబేదేదోము యొక్క కుటుంబం, తన అన్నదమ్ములు కానివ్వండి, తనకు పుట్టిన బిడ్డలు కానివ్వండి, ఎదుగుతూను అనబడిన తన తండ్రి దగ్గర నుంచి వారు ఎలా గడిపారు ఆత్మీయ జీవితాన్ని అంటే చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధంగా గడిపారు. ప్రియులారా, ఒక ఆశీర్వాదం, దైవికమైన ఆశీర్వాదము పరలోకము నుండి అలా నీ మీదకి దిగి రావాలంటే, నీ ఇంటిలోకి రావాలంటే, నీ పశువుల మంద మీదకి దిగి రావాలంటే, నీ ఒంటిలోనికి పరిశుద్ధాత్మ దిగి రావాలంటే నీ దగ్గర ఉండాల్సింది పవిత్రమైన జీవితం. ఆ పవిత్రత లేకుండా అపవిత్రతో జీవించే వాడి మీదకి పవిత్రమైన ఆత్మ దిగి రానే రాదు. పరిశుద్ధాత్మ ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది పరిశుద్ధాత్మకు దూరం అయిపోయారో? ఎందుకు దూరం అయిపోయారో? పవిత్రమైన జీవితం మీకు లేక, పరిశుద్ధమైన ఆనవాళ్ళు మీలో కనిపించట్లా, పవిత్రమైన జీవితంతో కూడుకున్న ప్రవర్తన అసలు మీలో లేక దేవుని ఆత్మను మీరు దూరం చేసుకుంటున్నారు. ఇక్కడ ఒబేదేదోము యొక్క తండ్రి ఎదూతూను చేసిన పని చూడండి. ఒకటే అంటున్నాడు, నా నాలుకతో నేను పాపం చేయను అన్నాడు. ఏమన్నాడండి? నీకు పవిత్రమైన జీవితం నీకు కావాలా? పరిశుద్ధమైన జీవితం కావాలా? పవిత్రమైన ఆశీర్వాదాలు నీకు కావాలా? నీ నాలుగుతో ఏం చేయకూడదు? అప్పుడు నోరున్న వాళ్ళు చెప్పండి గట్టిగా. ఏం చేయకూడదట? మీ అందరికంటే పెద్ద నోరున్న పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ పిల్లవాడు గట్టిగా చెప్తున్నాడు, ఏం చేయకూడదంటే పాపం చేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, వెరీ గుడ్. ఏం చేయకూడదట? మరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వేం చేస్తున్నావు? అమ్మా నిజాలు చెప్పండి, అబద్ధం చెప్పకండి. నోరు తెరిస్తే ఏం కంపు అసలు నీ నోరు? అబద్ధాల కంపు, మోసాల కంపు. ఈ కంపు భరించలేక కొంతమంది భార్యలను వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్తలను వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాడు మోసగాడండి, ఎందుకంటే ఆ మోసగత్తండి. చిచ్చి నోరు తెరిస్తే అబద్ధం అండి. బిడ్డలు కూడా తల్లిదండ్రులు వదిలేసి పారిపోయిన వాళ్ళు బిడ్డలు ఉంటారు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న మంచోళ్ళు కాదు. నీ బిడ్డల చేత నువ్వు జడ్జిమెంట్ ఇప్పించుకుంటున్నావంటే మంచిదానివి కాదు, మంచోడు కాదని. నీ అపవిత్రమైన జీవితాన్ని ఇప్పుడు కన్నా వదిలిపెడితే ఆశీర్వాదం నీ వాకిట్ నిలబడి ఉంటుంది. నీ అపవిత్రమైన జీవితం ఇంక వదిలిపెట్టవా? ఎంతకాలం వదిలిపెట్టకుండా ఉంటావు? అపవిత్రమైన జీవితం వదలాలి అనుకున్న వాళ్ళు మొట్టమొదట దేన్ని కాపాడుకుంటారంటే తన నోటిని కాపాడుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి మరలా వద్దాం 39వ అధ్యాయములోనికి. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయములో మొదటి మాట, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గంలో జాగ్రత్తగా. అంటే ఈయనేమంటాడు? నాలుకతో, నా నోటితో నేను పాపం చేయను. అదేవిధంగా నేను వెళ్ళే మార్గాన్ని, ఇది మంచా? చెప్పాలి నూరండి వాళ్ళు, ఇది మంచా? నేను వెళ్ళే దారి మంచిదా చెడ్డదా? అది జాగ్రత్తగా చూసుకొని అడుగులు వేస్తా. నువ్వేవా? ఓ ఆడపిల్ల వేయండి ఎన్ని రకాల తప్పులు చేసి ఉంటావు. ఓ మగపిల్లాడు వేయండి నీ తల్లిదండ్రులకి నమ్మకస్తుగా, నీ భార్యకి నమ్మకస్తుడుగా ఉండవలసి నీవు ఎన్ని రకాల తప్పులు చేసేవో. భార్య భర్తలు ఇద్దరు కలిసి తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. మళ్ళీ పవిత్రమైన జీవితం అని తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, తెల్ల చీర, తెల్ల జాకెట్, పైన ఏందక్క కప్పేది? అది కప్పేస్తాం. జరిగేదంతా లోగుట్టులో అంతా మయమే. లోగుట్టులో ఏం కనపడుతుందంటే సరిగ్గా దేవుడు అలా చూసే సమయానికి చీకటే కనపడుతుంది, పాపం కనపడుతుంది. అందుకే నా ప్రియ అక్క చెల్లెలు మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, మన నోరు జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం ఆడబాకమ్మా. నీ నాలుక జాగ్రత్తగా ఉండాలా? నువ్వు నడిచే దారి జాగ్రత్తగా చూసి చెప్పండి. దారిలో మనం ఊరు బయటికి వెళ్ళగానే కొన్ని పల్లెటూరులో ఊరు బయటికి వెళ్ళాక నడిచేటప్పుడు సరిగ్గా చూసి నడుస్తావా, కళ్ళు మూసుకొని నడుస్తావా? రే నిప్పుకూరలు ఉంటాయి రోయ్ కదా, నిప్పుకూరలు ఉంటాయి, జాగ్రత్తగా చూసి రారోయ్ అంటారు. కారణం ఏంటి? నిప్పుకూరలు తొక్కితే కంపు. అందుకనే ఆ కంపు ఎలాంటిదో జాగ్రత్త లేని నీ జీవితం అంతకంటే భయంకరమైన దుర్వాసన వస్తుంది. అది రోగానికి దారితీస్తుంది, అది మరణానికి దారితీస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలా? ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. నా నాలుగుతో ఎట్టి పరిస్థితుల్లో నా నాలుగు నేను కాపాడుకుంటా, పాపం చేయకుండా నా నాలుగును కాపాడుకుంటా,
పాప మార్గంలో నేను నడవకుండా దేవుడిచ్చిన దారిలోనే నేను నడుస్తా. ఒక తీర్మానం, ఓ నిబంధన మనం కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? మరి కొద్దిసేపట్లో క్రీస్తు రక్తం పానం చేయబోతున్నాం. ఆయన శరీరాన్ని భుజించబోతున్నాం. ఈ శరీరాన్ని భుజించి రక్తమును పానం చేసే ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించేటప్పుడు ఎలా ఉండాలి? నువ్వు నీ నాలుగుతో నిరంతరం పాపమేనా, మోసపు మాటలేనా, అబద్ధపు మాటలేనా, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కల్పించి చెప్పుకునే కథలేనా? నీ బతుకంతా అదేనా? మార్పు లేదా? అందుకే ఇదే దరిద్రంలో ఉన్నావు. కానీ జ్ఞాపం చేసుకోండి, ఎదుగుతూను జీవితం అలా లేదు. ఎదుగుతూను తనకు కలిగిన బిడ్డల జీవితం అలా లేనే లేదు. కొంతమంది సహోదరుల పేర్లు వర్ణించాడు చూడండి. మొదటి దినవృత్తాంతాలు 25:3, రెండవ దినవృత్తాంతాలు 35:15, రెండవ దినవృత్తాంతాలు 35:15 చదవండి. మొదట రెండవ దినవృత్తాంతాలు వీళ్ళు ఏం చేశారు? ఎదుగుతున్న పిల్లలు లేక ఆ ఒబేదెదోము యొక్క సహోదరులు ఏం చేసేవాళ్ళు? దేవుని దగ్గర ఎలా ప్రవర్తించేవాళ్ళు? వారి ప్రవర్తన జీవితం ఎలా ఉండేది అని అంటే, రెండవ దినవృత్తాంతాల్లో అద్భుతమైన మాటలు మన కొరకు దేవుడు పొందుపరిచాడు. 35వ అధ్యాయము ఒకసారి చూడండి. రెండవ దినవృత్తాంతాలు 35. దీర్ఘదర్శియగు ఎవరంట? రాజుకు దీర్ఘదర్శి ఎవరు? దావీదు నియమించిన ప్రకారం తమ స్థలములందు ఉండిరి. ద్వారములన్నిటి యొద్దకు ద్వార పాలకులు కనిపెట్టుచు ఉండిరి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దావీదు నియమించాడు ఎన్ని ప్రధాన గాయకుడిగా. 39వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఉంది, ప్రధాన గాయకుడైన ఎదుగుతూను రాగములో పాడదగినది అని చూడండి ఒకసారి. 39వ అధ్యాయం తీయండి. కీర్తనల గ్రంథం 39 మొదటి వాడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ప్రధాన గాయకుడైన ఎదుగుతూను రాగముతో. అంటే ఈయన ఏం చేసేవాడు తెలుసా? ఎదుగుతూను అనేవాడు ఒబేదెదోము ఇంటిలోనికి ఆశీర్వాదం రావడానికి కారణం ఒబేదెదోము అతని యొక్క తండ్రి గారు. తండ్రి బాటలో నడిచిన ఒబేదెదోము బాటలో నడిచిన ఒబేదెదోము కుమారులు, ఒబేదెదోము కుమారుల బాటలో నడిచిన వారి కుమారులు. అంటే తరతరాలు దీవించబడుతూ వచ్చారు వాళ్ళు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? ఎందుకు దీవించారు, ఎలా దీవించాడు దేవుడు అని అంటే, ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మొదటి దినవృత్తాంతాలు 25:3 వచనానికి వద్దాం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు? ఎదుగుతూను సంబంధులలో ఏంటంట? మనం ఎప్పుడన్నా పాడావా అమ్మా? ఎప్పుడన్నా పాడావా? నువ్వు పాడావు, మిగతా వాళ్ళు పాడాలిగా. ఎందుకు పాడరంటే, నాకు రాదండి. ఏమి రాదు? ఎంతకాలం రాదు? అలసి ఉన్న వేళ ఆప్తుడైనావు, సొమ్మసిల్లిపోగా స్నేహితుడైనావు. అలసి ఉన్న వేళ ఆప్తుడైనావు, సొమ్మసిల్లిపోగా స్నేహితుడైనావు. అవధులు లేని ప్రేమ చూపావు, అవధులు లేని ప్రేమ చూపావు. అత్యున్నతుడా నా యేసయ్యా, అత్యున్నతుడా నా యేసయ్యా. అలసి ఉన్న వేళ ఆప్తుడైనావు, సొమ్మసిల్లిపోగా స్నేహితుడైనావు. నే సొమ్మసిల్లిపోగా స్నేహితుడైనావు, నా స్నేహితుడైనావు, నిజ స్నేహితుడైనావు. హల్లెలూయా. స్తుతించారు, ఆరాధించారు, ప్రార్థించారు, స్తోత్రాలు అర్పించారు. అంతేకాదు దావీదు సెలెక్ట్ చేసిన వ్యక్తుల్లో ఒక దీర్ఘదర్శిగా, ఒక ప్రవక్తగా ఉన్నవాడే ఎదుగుతూను. తన పిల్లల్ని ఎలా పెంచాడో చూడండి. ఈ మొదటి దినవృత్తాంతాలు ఇప్పుడు చదువుకున్నాం కదా.
25వ అధ్యాయంలో 3వ వచనం మరొక్కసారి ధ్యానం చేద్దాం. యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాలు వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యెదూతూను చేతి క్రిందను. ఈయన పిల్లలందరినీ ఎలా పెంచాడు, ఎలా చూశాడు అంటే అందరికీ స్తుతి చేయటం నేర్పాడు, స్తోత్రార్పణ నేర్పాడు, స్తుతి ప్రార్థన నేర్పాడు, సితారాలు వాయించడం నేర్పాడు, వాయిద్యాలు వాయించడం నేర్పాడు. అది కూడా ఎలా అంటే ఒక క్రమములో. ఏ విధంగా? మీలో ఎవరునన్నా ఒక అక్కాయని అరే ప్యాడ్స్ కీబోర్డ్ నేర్చుకోవాలంటే కాసిన డబ్బులు అవుతాయి అన్నామనుకు ఎవరు వస్తారు ముందుకి? నేర్చుకునే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, నేర్చుకునే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఎవరు రారు. ఎందుకు తెలుసా? దెయ్యం పట్టి డబ్బులు అనే దెయ్యం, డబ్బులు అవుతాయి అని భయం. కానీ వీళ్ళు అలా కాదండి. తమ జీవితాన్ని త్యాగం చేసుకున్న త్యాగమూర్తులు, దేవునికి సమర్పించుకున్న త్యాగమూర్తులు, దేవుని కొరకు ప్రయాసపడే త్యాగమూర్తులు, దేవుని కొరకు తమ జీవితమే కాదు ఆ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే త్యాగమూర్తులు, ఓ మంచి సమర్పణ కలిగిన వారు, జీవితాంతం వారి యొక్క పరిచర్య దేవునికే అంకితమైన వారు. అందుకే అలా ఉన్నారు కనుకనే పశువుల మందలు దీవించబడ్డాయి. ఉభయదేదం యొక్క పశువుల మందలు అలా ఉన్నారు కాబట్టే వారి బిడ్డలు దీవించబడ్డారు. అలా ఉన్నారు కాబట్టి వారి బిడ్డలు దీవించబడ్డారు. యెదూతూను దగ్గర నుంచి ఈ 68 మంది కుమారులు అందరూ ఏ విధంగా 6 పేర్లు రాశారు. వాళ్ళే కాదు, ఇంకో చోట ఇంకొంతమంది పేర్లు రాశారు. వీళ్ళందరూ ఎలా దీవించబడ్డారు అని అంటే ఒకటే, దేవుని సన్నిధిలో గడిపారు వాళ్ళు. ఎక్కడుందంట మందసం అంటే ఏంటి అర్థం? మొదట చెప్పాను నేను మీకు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ. అంటే వీళ్ళు ఎక్కడ గడుపుతున్నారు? నిరంతరం స్తుతిస్తూ, నిరంతరం ఆరాధిస్తూ, నిరంతరం తంతి వాయిద్యాలతో దేవుని మహిమపరిచే స్థలం ఏంటంటే దేవుని మహిమ మందసం ఎదుట. వీళ్ళు ఇంకొక పేరు చెప్పాడు. ఎవరమ్మా ఎవరి గురించి చెప్పారు అంటే ఒబేదేదేము కాకుండా ఇంకొక పేరు చెప్పారు. ఏం పేరమ్మా మీరు చెప్పింది? రాదులే, చెప్పాను కదా. అవసరానికి ఏది రాదు. ఇంట్లో నువ్వు దేవులాడు అవసరానికి ఏది దొరకదు. ఒకటి దేవులాడుతుంటే ఒకటి బయటకు వస్తా ఉండింది. నేను చెప్పా పోయిన వారం ఏంట్రా బాబు అని అంటే, పోయిన వారం ఏం చెప్పారు రా బాబు అని అంటే ఏం చెప్పారు అని అంటే ఏం చెప్పారు మాకేం తెలుసు అంటారు. అందుకని లైఫ్ బిజీ కదా. మళ్ళీ అడుగుతా పోయి వచ్చే వారం ఒబేదేదేము దీవెన కారణం యెదూతూను అనబడిన తన తండ్రి మార్గం. నీ ఆత్మీయ తండ్రి మార్గంలో నువ్వు ఉంటే, నువ్వు నిలబడితే, నువ్వు నిజంగా దేవునికి సమర్పించుకున్న వ్యక్తివే అయితే నువ్వు గొప్పగా దీవించబడతావు. ఎలా దీవించబడతావో తెలుసా? రాజులు సైతం ఔరా అనిపించుకునే రీతిలో ఒబేదేదేము దీవించబట్ట దావీదు పట్టణములో ఉన్న రాజుకు వినపడితే దావీదుకి ఏమాత్రం ఆలస్యం చేయకూడదని వీళ్ళందరూ ఒక టీముగా ఏర్పరిచి లేవి గోత్రికులందరినీ కూడా కొందరు పాటలు పాడటానికి, కొందరు యెహోవా నామాన్ని మహింపరిచే రీతిలో స్తుతించడానికి, కొందరు ఆరాధించడానికి, కొందరు తంతి వాయిద్యాలు వాయించటానికి, కొందరు స్తోత్ర ప్రార్థన చేయటానికి, ఇలా వరుసల వారిగా వారి క్రమములో లేవీలందరినీ సిద్ధపరచుకొని ఒక టీముగా ఏర్పాటు చేసి ఆర్భాటాలతో తంతి వాయిద్యాలతో మహోన్నతమైన దేవుని స్తుతించి ఆరాధిస్తూ కీర్తిస్తూ యెరూషలేము పట్టణానికి మందసాన్ని తీసుకొచ్చారు. అందుకే ఈ రోజు ఆ యెరూషలేము పట్టణం అంత గొప్పగా దీవించబడింది. నీ హృదయంలోనికి దేవుని మందస్సం అనగా దేవుని దివ్య సన్నిధిని ఎలా తీసుకొచ్చుకోవాలో తెలుసా? ఆర్భాటంతో తెచ్చుకోవాలి, అనగా సంతోషముతో, ఆనందముతో. ప్రభువా నాలోనికి రా, ప్రభువా నా హృదయంలో నివాసం చేయి. అపవిత్రంగా ఉన్నదా ఏ రీతిలో అపవిత్రమైన క్రియలతో, అపవిత్రమైన చేతులతో ముట్టుకున్నాడు అభినాదాబు కుమారుడైన ఉజ్జా, స్పాట్ లో కరెంట్ షాక్ కొట్టినట్టు పడినట్టు పడి చచ్చిపోయాడు. అలాంటి మరణాలు మనకు వద్దమ్మా. దేవుని సన్నిధిలో మనం ఎలా గడిపామో మన వెనకాల వచ్చే పిల్లలు అలా గడపాలి. వారి వెనకాల వచ్చే పిల్లలు అలా. అందుకే మనం ఏమన్నా తెలుసా? మన పిల్లలకి ఎలా మార్గదర్శకులుగా తయారు కావాలి. మనం ఎలా తయారవ్వాలంటే మన బిడ్డలకే మనం మార్గదర్శకులం అవ్వాలి.
సమాజానికి మార్గదర్శకులు అవ్వాలి, సంఘానికి మార్గదర్శకంగా ఉండాలి. మనం ఆ రీతిలో ఉండి నడవాలి. ఆ రీతిలో నడుస్తూ ఒక సమర్పణ కలిగి ఉండాలి. ఆ రీతిలో ఉండి మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకునే రీతిలో ఉండాలి. అప్పుడు దీవెనలు ఎలా వస్తాయి తెలుసా? మనకు తరతరాలకు. ఈరోజు దావీదు జీవితంలో తరతరాలు ఎందుకు దీవించబడిందో తెలుసా? దావీదు వంశావళిలో యేసుక్రీస్తు పుట్టడానికి కారణం ఏంటి తెలుసా? ఇదే మహిమ మందసాన్ని యెరూషలేముకు దావీదు తీసుకొచ్చేటప్పుడు ఆనందముతో దేవుని స్తుతిస్తూ, ఆర్భాటంతో దేవుని కీర్తిస్తూ, పరిశుద్ధ సమూహముతో మోస్తూ మందసాన్ని తీసుకుని యెరూషలేముకు వచ్చారు. ఏదో ఒక ఎడ్ల బండి మీద పెట్టేసి అంటే పోయింది కాదది. పవిత్రమైన జీవితం, సమర్పణ కలిగిన జీవితం ఎక్కడ ఉంటుందో దేవుని దివ్య సన్నిధి అక్కడే ఉంటుంది. నీ హృదయం పవిత్రంగా ఉంటే నీ హృదయంలో దేవుడు ఉంటాడు. నీ ఆలోచన పవిత్రమైనదైతే ఖచ్చితంగా నీతో దేవుడు నివాసం చేస్తాడు. నీ హృదయం ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ నడక, నీ వెళ్ళే మార్గం ఎలా ఉంది, నీ నాలుక ఏం మాట్లాడుతుంది? 39వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, ఎదుగుతూనేమన్నాడు, నా నాలుకతో నేను పాపము చెయ్యను. నువ్వేం చేయాలి? ఇప్పుడు నాలుగుతో దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి. వాళ్ళు ఏం చేశారు? మొదటి దినవృత్తాంతాలు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడే చదువుకున్నా 25వ అధ్యాయంలో ఏం చేశారండి? స్తుతి పాటలు పాడారు, స్తుతిస్తూ ప్రార్థించారు, సితార వాయించారు, చేతులతో నోటితో కీర్తించారు, స్తుతి చేశారు, ప్రార్థించారు. నీ నోరేం చేయాలా? స్తుతించాలి, ప్రార్థించాలి, కీర్తించాలి, ఘనమైన దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇది పవిత్రమైన జీవితం, ఇది పరిశుద్ధమైన జీవితం. ఈ పరిశుద్ధమైన జీవితంలో ఎన్ని రకాల ఆటంకాలు, ఎన్ని రకాల అవరోధాలు వచ్చినా సరే ఎవ్వరు ఆపాలన్నా ఆగే కాదు ఆశీర్వాదాలు. దేవుడిచ్చే ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటే, దేవుడిచ్చే ఆశీర్వాదానికి, నాకు వచ్చే ఆశీర్వాదానికి ఎవడో వచ్చి అడ్డుపడుతున్నాడు అంటే దేవుడు తన ముక్కలు చేసి పడేస్తాడు, ముక్కలు చేసేస్తాడు. దేవుడు ఆ వ్యక్తి మీద పిడుగులాగా పడేటట్టు చేస్తాడు. నీకు వచ్చే ఆశీర్వాదాలు ఎవడో దొంగతనం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. చేతగాని దేవుడు కాదు మన దేవుడు, సమర్థుడైన దేవుడు. అయితే నీ జీవితం ఎలా ఉండాలా? నీ నాలుగుతో కూడా పాపం చేయకూడదు, కంటి చూపుతో పాపం చేయకూడదు, కాలి నడకతో పాపం చేయకూడదు, హృదయ ఆలోచనతో పాపం చేయకూడదు. నువ్వు వెళ్ళే మార్గం అది పాపంతో కూడుకున్న మార్గమై ఉండకూడదు. పవిత్రమైన జీవితం జీవించాలి. పరిశుద్ధమైన జీవితమే మన గొప్ప ఆశీర్వాదం. దేవునికి సమర్పణ కలిగిన జీవితమే, త్యాగంతో కూడుకున్న, సమర్పణతో కూడుకున్న, ఓర్పుతో కూడుకున్న, సహనంతో కూడుకున్న జీవితమే గొప్ప గొప్ప ఆశీర్వాదాలకు మన వారసులు చేస్తుంది. అంతేగాని వాడు ఎవడో బాగుపడుతున్నాడని నువ్వు ఏడుతావే, సైతాన్ని ఏడుతుందేమో వాడు బాగుపడ దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూసి అసూయపడుతున్నావా? సాతాను నీలో ఉన్న చీకటి నీ దగ్గర. ఒక దేవుని బిడ్డ, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లేదా ఒక కుటుంబం దీవించబడుతుంటే ఎవడైతే ఈర్ష్యపడతాడో వాడిలో ఖచ్చితంగా దురాత్మ ఉంది. అంతే. దానికి ఉదాహరణ ఒకటే, సౌలు జీవితమే, రాజైన సౌలు జీవితమే. దావీదును దేవుడు హెచ్చించే కొద్దీ సౌలు ఈర్ష్యపడుతూ వచ్చాడు. ఈర్ష్య నీలో ఉందా? ఖచ్చితంగా దురాత్మని నిలబడి చేస్తుంది. అందుకే దావీదును చూసి ఎలా చూశాడు అని అంటే, ఆ చూపులో విషం ఉంది, అంటే పాపం ఉంది. సౌలు వెళ్ళే మార్గంలో పాపం ఉంది, అపవిత్రత ఉంది. అందుకే కిరీటం నేల కొరిగిపోయేటట్టు చేశాడు దేవుడు. దేవుడు ఒక మహిమ కిరీటం నీ మీద ఉంచాలనుకుంటే, జీవ కిరీటాన్ని నీ మీద ఉంచాలనుకుంటే, అక్షయ కిరీటాన్ని దేవుడు నీ మీద ఉంచాలనుకుంటే నువ్వేం చేస్తున్నావు? నాలుగుతో పాపం. 39వ కీర్తనలోకి వద్దాం. నాలుగుతో పాపం, మార్గాల్లో పాపం, భక్తిహీనుల ఎదుట వారితో సహవాసం చేస్తున్నావు. కానీ ఈయనేమంటున్నాడు? భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి, అంటే భక్తిహీనుల ఎదుట మన యొక్క ఆత్మీయ జీవితాలు కూడా మనం ముచ్చటించకూడదు. జాగ్రత్తగా ఉండాలి భక్తిహీనులతో మనం మాట్లాడేటప్పుడు. కింద వచ్చిన ఉంది కదా, ఆమేన్. నేను ఏమియో మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చియో పలుకక నేను మౌనినై ఉంటే అయినను అధికమైన నా గుండె నాలో ఏమండి క్షేమం ఉందని తెలుసు, పరిస్థితులు బాగున్నాయని తెలుసు, నీ గొప్ప ఆశీర్వాదాలు వస్తున్నాయని తెలుసు, కానీ నువ్వు మౌనంగా ఉండాలా. నీ నోటికి చిక్కం వేసుకోవాలి. ఇలాంటి జీవితం జీవించేవారు ఖచ్చితంగా ఆశీర్వాదానికి వారసులు.
ఇంకా ఎదుగుతుని ఏమేం చేసేవాడు, ఎదుగుతుని పిల్లలు ఏం చేశారు, ఎలా కుటుంబాలు దీవించబడ్డాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేసినప్పుడు మీరు అనుకోవాలి, మీరు కూడా నాతో ఏకీభవించాలి. ఏమని ఏకీభవించాలి? ఒకటి, ప్రభా నా మార్గాల్లో దోషం ఉంటే, నా మార్గంలో పాపం ఉంటే మన్నించండి, క్షమించండి, నీకు మహిమకరంగా నన్ను బ్రతికించండి. మన్నించండి, క్షమించండి, నీకు మహిమకరంగా నన్ను బ్రతికించండి. ఎదుగుతూని యొక్క జీవితం ఎలా ఉంది, ఎదుగుతూని యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఎలా పెరిగాడు, ఎలా వృద్ధి చెందాడు, ఎలా అభివృద్ధి పొందాడు, ఎలా క్షేమాధారముగా దేవునికి మహిమకరంగా బిడ్డ జీవించాడు. ఆయన జీవించడమే కాదు, తన కుటుంబం ఎలా జీవించబడింది, అలాంటి దీవెన నేను పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మీరు ఓన్గా ప్రార్థన చేసుకుంటుండండి. మీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఎదుగుతూను గొప్ప ఆరాధికుడు, దీర్ఘదర్శి, ప్రవక్త, బిడ్డలను కూడా సరైన క్రమములో పెంచినవాడు. అయా, అలాంటి మార్గములో మేము నడవాలి. మా నాలుక పాపం చేయకూడదు, మా కంటి చూపుతో మేము పాపం చేయకూడదు, మా హృదయ ఆలోచనతో మేము పాపం చేయకూడదు, మా మార్గాల్లో పాపం ఉండకూడదు. పవిత్రత మమ్మల్ని ఏలుబడి చేయాలి, పరిశుద్ధమైన జీవితం మమ్మల్ని ఏలుబడి చేయాలి. ప్రభువా, నీకు మహిమకరంగా మా బ్రతుకుని నీకు సమర్పణ కలిగి మేము ఉండాలి. అట్టి ధన్యత మాకు దయచేసి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. నూతనత్వాన్ని దయచేయి, నూతనమైన ఆలోచనలు దయచేయి, నూతనమైన మార్గాలు సరళము చేయండి. అపవిత్రత వారి జీవితం నుంచి వెడలిపోవుగాక. పవిత్రమైన జీవితం, అభిషిక్తమైన జీవితం వారికి అనుగ్రహించబడుగాక. ప్రభువానికి స్తోత్రాలు. మంచి మార్గాలని బిడ్డలు నడిపించండి. ఇప్పటి వరకు ఎన్నో రకాల శోధనలు, ఎన్నో రకాల ఆటంకాలు, ఎన్నో రకాల అవరోధాలు చీకటి ఏలుబడి చేసింది. ఇప్పటి నుండి పరిశుద్ధాత్మ ఏలుబడి చేయడానికి సహాయం దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని, వాక్యాన్ని వీక్షించిన బిడ్డలందరినీ దీవించండి, ఫార్వర్డ్ చేసిన బిడ్డలను దీవించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించు గాక. ఆమేన్.